తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి మనం పెంకుటిల్లు అనే నవల వినేద్దామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఈ నవల పేరు వినే ఉంటారు చాలామంది. ఈ నవల మామూలు నవల కాదండి. అలనాడు వెలువడినప్పుడు తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారి వంటి మహాకవుల దగ్గర నుంచి సామాన్య పాఠకుని వరకు ఉర్రు తొలగించిన నవల. తెలుగు భాషా సమితిచే ఉత్తమ నవలగా ఎన్నుకోబడి తెలుగునాట మధ్యతరగతి కుటుంబ చిత్రణలో అప్పటికీ ఇప్పటికీ సాటిలేనిదని నిరూపించుకొని తెలుగులో 100 సంవత్సరాల నుంచి వెలువడిన ఉత్తమ నవలల్లో ఒకటిగా విశ్లేషకుల చేత శ్లాఘించబడిన అపూర్వ గ్రంథం ఇది. ఆంధ్ర శరత్గా పెంకుటిల్లు వేణుగోపాలరావుగా ఈ రచయితకు చిరస్థాయి కీర్తిని ఆర్జించి పెట్టి చరిత్ర సృష్టించిన నవలారాజం ఇది. ఇది ప్రతి ఒక్కరూ వినవలసిన అద్భుతమైన అపూర్వమైన అపురూప గ్రంథం ఈ పెంకుటిల్లు నవల. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. 4 రోడ్లు కలిసే చోటుకు కొంచెం యువతలగా ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ సందులో మొదటి ఇల్లు అదే పెంకుటిల్లు. ఇంటి ముందు భాగంలో ఖాళీ ప్రదేశం, చాలా విశాలమైన ప్రదేశం. మధ్య బయట రోడ్డు మీద నుంచి లోపల ఇంట్లోకి పోయేందుకు చిన్న దారి ఏర్పాటు చేయబడి ఉంది. ఆ దారికి అటు ఇటు ఉన్న విశాలమైన ప్రదేశంలో ప్రస్తుతం చెట్టు చేమ ఏదీ లేదు. పైపెచ్చు అపరిశుభ్రంగా ఉండి ఒక విధమైన అసహ్యాన్ని కలుగజేస్తోంది. ఆ పెద్ద పెంకుటిల్లు కూడా అట్లాగే ఉంది. దాన్ని బాగు చేద్దామని కానీ శుభ్రంగా ఉంచుదామని కానీ ఎవరికీ ఆలోచన ఉన్నట్లు కనపడదు. పైకప్పు సరిగా లేదు. వాన కురిస్తే నీరంతా ఇంట్లోనే ఉంటుంది. గోడలకు సున్నం పూసి ఎన్ని సంవత్సరాలు గడిచిందో. చాలా గాలి వానల్ని చూసిన ఆ ఇల్లు ఇంకో 2 పెను తుఫాన్లు వస్తే నామరూపాలు లేకుండా సమసిపోవచ్చు. ఇంటి ముందున్న అరుగు మీద తాపీగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్న వ్యక్తి పేరు చిదంబరం. ఆయన వయసు 45 దాటింది. వేసుకున్న బట్టలు కొంచెం మాసి ఉన్నాయి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. ఉదయం 10:30 దాటి ఉంటుంది. నాన్నా అని 8 ఏళ్ల పిల్ల ఛాయ బయటకు వచ్చింది. నాన్న జవాబు చెప్పకుండా ఊహాలోకంలో మునిగి ఉన్నాడు. నిన్నే నాన్నా? ఈసారి చిదంబరం ఉలిక్కిపడి చూసి ఏమిటి అన్నాడు విసుగ్గా. అమ్మ భోజనానికి రమ్మంది. ఎవరిని? ఆ పిల్ల తెల్లబోయి నిన్నే నాన్నా అంది. చిదంబరం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అప్పుడేనా? ఇప్పుడు టైం ఎంతైంది అన్నాడు. 10 దాటిందేమో. వాళ్ళంతా కూర్చున్నారు. అమ్మ నిన్ను కూడా రమ్మంది. సరే పదా అంటూ లేచాడాయన. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి పోబోతున్న కూతుర్ని పిలిచి వాళ్ళు వస్తారేమో, నువ్వు ఇక్కడ ఉండి చూస్తూ ఉండు, రాగానే కూర్చోపెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్ల ఛాయ తండ్రిగారి ఆజ్ఞ ప్రకారం అక్కడే కూర్చుని వీధిలోకి చూడసాగింది. చిదంబరం భోజనానికి పోయేసరికి అక్కడ చిన్న కొడుకు పెద్ద కొడుకు సిద్ధంగా కూర్చుని ఉన్నారప్పుడే. భోజనం ప్రారంభించాక ఇవాళ వంట ఇట్టా తగలబడిందేమిటి అన్నాడు నెయ్యి వడ్డిస్తున్న భార్య కేసు చూసి. బాగానే ఉంది, ఇవాళ అన్నీ నేతితో ముంచి తేలిస్తేను అని జవాబు సన్నగా వినవచ్చింది. నేతితోనా? ఆయన ఆశ్చర్యం చూసి ఆవిడ ముసిముసిగా నవ్వి అంది. ఆవిడ అలా నవ్వటం చూసి ఆయన గ్రహించుకుని ఓహో అదా అంటూ గబగబా అన్నం కలపసాగాడు. తండ్రికి కొంచెం దూరంలో కూర్చున్న చిన్న కొడుకు వాసుదేవరావు భోజనం మధ్యలో తల ఎత్తి మెల్లగా ఇవాళ జీతం కట్టాలి నాన్న అన్నాడు. అలాగే కడదాం అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇస్తావా మరి? నా దగ్గర డబ్బులెక్కడివిరా? వాసు కొంచెం బిక్కమొహం వేసి మరి అలాగే కడదాం అంటివిగా అన్నాడు. అవునరా నాయనా, కానీ ఎప్పుడూ నేను ఇస్తుంటేనే కడుతున్నావా? కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఆయనే ఎప్పుడు ఎవరిస్తున్నారో వాళ్లే ఇస్తారు అన్నాడు. అమ్మ దగ్గర డబ్బులు లేవట. నేను జన్మలో నమ్మని మాట. నమ్మకపోతే ఎవరికి నష్టం? నిజంగా చెప్తున్నాను, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అంది ఆయన గారి అర్ధాంగి. ఆయన గారు మారు మాట్లాడకుండా ఊరుకునేసరికి ఇందాకటి నుంచి మాట్లాడకుండా భోజనం చేస్తున్న పెద్దన్నగారు నారాయణ ఎంత కట్టాలిరా అని అడిగాడు. ఎంత కావాలో అతనికి తమ్ముడు చెప్పాక రేపు జీతాలు వస్తాయి ఇస్తాలే అన్నాడు. తర్వాత ఎక్కువ మాటలు లేకుండానే భోజనాలు జరిగాయి. చెయ్యి కడుక్కొని వస్తూ అమ్మాయి కనిపించలేదు అని అడిగాడు చిదంబరం. సుభద్ర గారింటికి వెళ్ళింది. ఓహో అని ఆయన తల ఊపి యువతలకు వచ్చే లోపలే నాన్నా
అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఛాయ. ఏమిటి ఛాయమ్మా అని అడిగాడు చిదంబరం. వాళ్ళు వచ్చారు నాన్న. వెంటనే ఆయన కంగారు పడుతూ బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్న ముగ్గురు పెద్ద మనుషుల వంక చూస్తూ, ఇందాకటి నుంచి మీకోసమే చూస్తున్నాను, ఇవాళ ఇంత ఆలస్యమైందేమిటి, గదిలోకి రండి అంటూ ఎడం వైపున ఉన్న చిన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ పరిచి ఉన్న చాప మీద ముగ్గురు కూర్చున్నాక తను కూడా కూర్చుని ఏమిటి సంగతులు అని ప్రశ్నించాడు. రోజు ఏముంటాయి అని బదులు చెప్పారు అందులో ఒక ఆయన. ఆయన గారి పేరు అవధానులు గారు, 50 ఏళ్ళు పైబడిన మనిషి. ఏమండి మీరు అని చిదంబరం ఈసారి మధ్య కూర్చున్న రామ్మూర్తి గారిని అడిగాడు. నా జవాబు అదే. ఇహ మిగిలింది మీరు. గంగాధరం గారు నెరిసిన మీసాన్ని దువ్వుకుంటూ, నాకెప్పుడు ఒక్కటే విశేషం, మా అమ్మాయికి పెళ్లి సంబంధాన్ని చూడడం అని బయట గుమ్మంలోకి చూశారు. నారాయణ తన పాత సైకిల్ను బయట పెట్టుకుంటూ ఈయన మాటలు విని కాబోలు ఒక చూపు కోపంగా విసిరి వెళ్ళిపోయాడు. ఆఫీసుకు కాబోలు. మా అబ్బాయి సంగతా? అవును అని చిదంబరం జవాబు చెప్పాడు. పాపం గంగాధరం గారికి వాళ్ళమ్మాయి పెళ్లి విషయం గురించే ఎప్పుడూ బెంగ అన్నాడు రామ్మూర్తి గారు. చేసేయటం అంటే నాకు ప్రాబ్లం కాదు, కాస్త అయిన వారికిచ్చి చేద్దామని అని గంగాధరం గారు సమాధానం ఇచ్చారు. చిదంబరం తనకు ఆ ధోరణి ఇష్టం లేనట్లుగా ఇహ ప్రారంభిద్దామా అంటూ పేకను బయటకు తీశాడు. చాలా కొద్దిసేపట్లో ఆటలో అందరూ సంపూర్తిగా నిమగ్నులైపోయారు. రాత్రి 10 గంటలకు పడుకుంటూ ఇవాళ యమగా ఆడేశాననుకో అన్నాడు చిదంబరం. భార్య జవాబు చెప్పలేదు. ఏమోయ్ అన్నాడాయన మెల్లగా మృదువుగా. శారదాంబ ఆయన వంక చూసింది. నువ్వు నా ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్పలేదో కాస్త చెప్పు అన్నారాయన. బాగుంది, ఇది ఒక ప్రశ్నే. ఇవాళ నీతో మాట్లాడాలి, పడుకో. కూర్చునే వింటాను, చెప్పండి. సరే అయితే కూర్చునే విను అని ఆయన మెల్లగా మంచం మీద వాలి ఉపక్రమించాడు. చూడసలు ఈ మధ్య నాకు బొత్తిగా తీరకుండా ఉంది. పొద్దున్న 8ంటికి లేస్తానా, కాస్త స్నానము అది చేసేసరికి 10 ఊరుకుంటుంది. ఇంతలోనే పేకాటకి వాళ్ళు వస్తారాయే. వాళ్ళు వచ్చారా క్షణమైనా రెస్ట్ తీసుకునేందుకు వీల్లేదు. సాయంత్రం 5 దాకా అలా అయిపోతుంది. తర్వాత విషయం సరే సరి. అటు ఇటు షికారు పోయొచ్చేసరికి 8 అవుతుంది. నీ ఇంటి పనుల్లో నువ్వు ఉంటావు. దాసిదాన్ని పెట్టుకోవే అంటే పెట్టుకో. నా మాట ఒకటి వినవు కదా. అటువంటి నీతోనే 25 ఏళ్ళు కాపురం చేశాను, చూసుకో మరి. ఆవిడ చాటుగా కళ్ళు తుడుచుకొని మీరు అసలు విషయం చెప్పనే లేదు అంది. ఆయన కంగారుగా చెప్తున్నానే, నాకేమిటో ఒక విషయం చెప్పబోతే అనేక విషయాలు వచ్చేస్తాయి. అందులో నీతో మాట్లాడడానికి సావకాశం ఎప్పటికో కానీ చిక్కదాయే. ఒక్కసారిగా అన్నీ కక్కేయాలని ఉంటుంది. చూడసలు మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోయాను అని కొంచెం ఆలోచించాడు. శారదాంబ ఏదో చెప్పబోగా హడావిడిగా ఆగు, నన్ను చెప్పనియ్యి, రాధమ్మకెన్నేళ్ళు నిండాయి అన్నాడు. 16 అందావిడ రుద్ధకంఠంతో. చూసావా, మనం ఇన్నాళ్ల వరకు దాని పెళ్లి విషయం ఆలోచించనే లేదు. మా అమ్మాయినా సరిగా చెప్పనే లేదు నాకు. ఆవిడ మధ్యలోనే ఆపి, అత్తగారు ఈ విషయం రోజు చెబుతూనే ఉందిగా అంది. బాగుంది, నేను అబద్ధం ఆడుతున్నానంటావా? శారదాంబ జవాబు చెప్పే లోపల, సరే ఒప్పుకుంటానయ్యే, నాకు మతిమరుపు. అమ్మ రోజు చెబుతూనే ఉంది. నాకే తీరిక ఉండక ఎక్కడా సంబంధాలు చూడటం లేదు. ఇక మీదట ఎట్లాగో తీరిక చేసుకోవాలి. ఒక్క పనా ఒక్క ఇదా, టైం అంతా పేకాటతోనే సరిపోయే. ఆ విషయం అలా ఉంచు, ఇంకొకటి చెబుదామనుకున్నాను. మన నారాయణకు పెళ్లి చేయాలంటావా వద్దంటావా అన్నాడు గబగబా. చెయ్యాలి. ఆ మాట అన్నావు, బాగుంది. వాడసలు ఈ విషయమే ఎత్తడాయే. వాడి పెళ్లి విషయం వాడు అడగక్కర్లేదు. నాతో అసలు సాధారణంగా మాట్లాడడు. రేపు కనుక్కో అన్నట్లు ఇప్పుడే గుర్తుకొచ్చింది. మన ప్రకాశంగాడి నుంచి ఇవాళే ఉత్తరం వచ్చింది. అర్జెంటుగా 70 రూపాయలు పంపమని రాశాడు. వాడు లేనిపోనివి కోరుతున్నాననటం లేదు. అవసరమే, పట్టణంలో వాడి చదువు కోసం బోలెడు డబ్బు అవసరం అవుతుంది. కానీ ఎలా చచ్చేది చెప్పు? నా దగ్గర దమ్మిడి కూడా లేదని నీకు తెలుసు. మనకి ఉన్నది కాస్త పొలం, అదైనా సరిగా పండటం లేదు. ఆ పల్లెటూరు రైతు సఫాగా ఈ ఏడు ఎగ్గొట్టేశాడు కదా. వింటున్నావా? చెప్పండి అంది శారదాంబ. నేనేమో ఊరికినే కూర్చున్నానని లోకులు అనుకుంటారు. చాలా రోజుల దాకా నువ్వు అనేదానివి కాదా? జరిగిపోయిన రోజుల్ని కాస్త గుర్తు తెచ్చుకో. రోజు నన్ను ఎటువంటి సూటిపోటి మాటలు అనేదానివో. నిజమే, పాపిష్టిదాన్ని, మిమ్మల్ని చాలా కష్టపెట్టాను అంది శారదాంబ గాద్గతికంగా.
చిదంబరం వెంటనే అందుకుని, అలా అన్నావు బాగుంది. నాకేమో ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. డబ్బు లేకపోతే అలా చూస్తూ ఊరుకుంటాను కానీ ఒకటి కింద పని చెయ్యను. మన నారాయణ్ణి చూస్తే అందుకే కోపం నాకు. కానీ వాడు నా మాట వినడుగా. ఉద్యోగం కోసం చదువు కూడా మానేశాడు. దానికి నేనేం చేయను అన్నాడు. ఈసారి శారదాంబ, మీరు చాలా తెలివిగలవారు, ఏమి చేసినా బాగా ఆలోచించి చేస్తారు అంది. కానీ చిదంబరం విచారంగా, ఎంత తెలివిగలవాడినైతే ఏం లాభం? అంతా నన్ను మోసం చేయాలనే చూస్తూ ఉంటారు. ఆ రైతు అలా మోసం చేశాడా? తమ్ముడేమో. శారదాంబ అతన్ని వారిస్తూ, ఆ కబుర్లన్నీ ఇప్పుడా? పొద్దుపోయింది, పడుకోండి అంది. చిదంబరం ఒప్పుకొని, అలాగే, కానీ ఈ మధ్య నా ఒంట్లో ఏమీ బాగుండటం లేదు. రేపోసారి డాక్టర్కి కబురు చేయాలి. కాస్త కాళ్ళు పడతావా? తప్పకుండా, రేపు డాక్టర్ గారికి కబురు చేయండి అని శారదాంబ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీతో మాట్లాడితే ఎప్పుడూ అలాగే ఉంటుంది అని చిదంబరం కళ్ళు మూసుకున్నాడు. శారదాంబ దీర్ఘంగా నిట్టూర్చింది. రాధకు నిద్ర పట్టలేదు. పడుకుందామని చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తోంది, కానీ సఫలం కాలేదు. ఇంతలో ప్రక్క గదిలోంచి తండ్రి మాటలు వినిపించడం ప్రారంభించాయి. ఆయన ఇలా మాట్లాడుతుంటే రాధకు శ్రద్ధగా వినాలనిపిస్తుంది. తీరా విన్నాక ఆమె హృదయం ద్రవించిపోయి ఎందుకు విన్నానో అనుకుంటుంది. ఇవాళ కూడా అలాగే జరిగింది. నిద్ర పూర్తిగా దూరం అయిపోయింది. ఆలోచనలతో సతమతమవుతూ పక్క మీద పడుకోవడం కూడా కష్టంగా ఉంది. కొంతసేపు గడిచాక పక్క గదిలోంచి తండ్రి మాటల ధోరణి కూడా ఆగింది. ఏదో తోచి మెల్లగా లేచింది. నిశ్శబ్దంగా తలుపులు తీసుకొని ఆరుబయట ప్రదేశంలోకి వచ్చింది. పండువెన్నెల కాస్తోంది. ఆ కాంతిలో అక్కడ శాశ్వతంగా స్థావరం ఏర్పరచుకున్న చెత్తా చెదారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆ పాడు ప్రదేశాన్ని బాగు చేసి పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చటి చెట్లు మొలిపించాలని ప్రయత్నించేది ఒకే ఒక వ్యక్తి. కానీ ఈ రాక్షసి మూక ముందు, అల్లరి పిల్లల ముందు ఆమె ప్రయత్నాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. అప్పుడప్పుడు చాలా కష్టపడి కాస్త చోటుని శుభ్రం చేసి ఏవేవో విత్తనాలు చల్లేది. మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి నిన్న ఆమె బాగు చేసిన ప్రదేశమే ఆచూకీ దొరికేది కాదు. ఇంట్లో పిల్లలకు ఎంత అధికారం ఉందో పరాయి పిల్లవాళ్ళకు కూడా అంతే అధికారం ఉంది. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె అలాగే చూస్తూ నిల్చుంది. రోజూ చూసే విషయాన్ని గురించి కూడా చింతపడటం ఎందుకో ఆమె స్వభావం అయిపోయింది. ఆమెలో అలుముకుంటున్న ఆలోచనలు ఒక సరియైన స్థాయిని చేరకముందే ఆమె త్రుళ్ళిపడింది. ఆ పాడు ప్రదేశంలో ఒక మూల నుంచి ఏదో చప్పుడు వినిపించసాగింది. జాగ్రత్తగా వింది. ఎవరో ఒక మూల నేలను తవ్వుతున్నారు. ఒక్క క్షణం భయంగా తటస్థంగా నిలబడిపోయింది. పెద్ద చెత్తకుప్ప పక్కన ఒక కుర్రవాడు చిన్న ఇనుప వస్తువుతో మట్టిని తవ్వుతూ కనిపించాడు. ఏమిట్రా అది? ఆ కుర్రవాడు కాస్త అడలిపోయి వెనక్కి తిరిగాడు. తర్వాత తేరుకుంటూ, నువ్వా రాధ వదినా? ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉంటావా అన్నాడు లేచి నిలబడి బ్రతిమాలతో. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బా, ఒట్టు వేస్తే గాని చెప్పను. రాధ మట్టితో నిండిన అతని చేతిలో తన తెల్లని చేయి ఉంచి, చెప్పు అంది. ఎవరికీ చెప్పవుగా? ఒట్టు వేశానుగా. కృష్ణుడు సిగ్గుపడుతూ, నిన్న వెంకటేశం చెప్పాడు ఈ చోట్లో డబ్బున్నదని. పూర్వం ఎవరో ఇక్కడ పాతిపెట్టారట. అదేదో చూద్దామని తవ్వుతున్నాను అన్నాడు. రాధ ఆశ్చర్యంగా, నిధా అంది. రాధ మళ్ళీ తేరుకుని, ఎవరు బాబు నీకు చెప్పింది? అయినా నీకంత డబ్బుంది కదా, అది చాలక అంది నవ్వుతూ. నా కోసం ఏమిటి? మరి అదేదో నీకు ఇచ్చేద్దామని. రాధ ఇంకా నవ్వుతూ, బాగుంది ఈ విషయం, ఉండు. అసలు ఇంత రాత్రివేళ ఎలా వచ్చావు? ఆ మాత్రం రాలేనేమిటి? నిద్రపోతున్నట్లు నటించాను. అంతా నిద్రపోగానే వచ్చేశాను. భయం వేయలేదా? సరే పోయి పడుకో. కృష్ణుడు కొంత దూరం పోయి, ఎవరికి చెప్పవుగా అని నడిచాడు. ష్, అరవబోక, చెప్పండిలే. వాడు వెళ్ళిపోయాడు. ఈ వెర్రిబాగుల అబ్బాయిని గురించి ఆలోచిస్తూ ఆమె అక్కడే ఒక క్షణం నిలబడింది. వాడి ప్రవర్తన, ఉద్దేశాలు తలుచుకునేసరికి అప్రయత్నంగా ఆమె పెదాల మీద చిరునవ్వు అవతరించింది. కానీ అలా ఎక్కువసేపు గడవకముందే తాను అక్కడ అలా నిలబడి ఉండటం ఎంత ప్రమాదమో గ్రహించుకుని యువతలకు వచ్చేసింది. కానీ ఆమెకు నిద్ర రావటం లేదు. ఇంకా అలానే చాలాసేపు నిలబడిపోవాలని అనుకుంది. ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? లోపలికి పోయి చూస్తే తల్లి, తండ్రి మంచి నిద్రలో ఉన్నారు. వాసు అవతల గదిలో నిద్రపోతున్నాడు. పెద్దన్నయ్య గదిలో లైటు వెలుగుతోంది. ఆమె ఆశ్చర్యపడింది. ఆ లైటు ఇందాక లేదు. ఇంతవరకు అన్నగారు మేల్కొని ఏం చేస్తున్నట్లు? గది కిటికీలోంచి తొంగి చూసింది.
నారాయణ డ్రాయర్ ముందు కూర్చొని హరికేన్ లాంతర్ వెలుగులో ఏదో రాసుకుంటున్నాడు. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నావన్నాయి? నారాయణ తలెత్తి చూసి, మరి నువ్వేం చేస్తున్నావు ఇంత రాత్రి వరకు అని అడిగాడు. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఇంతలో నీ గదిలో లైట్ వెలుగుతూ కనిపించింది, చూద్దామని వచ్చాను. నేను పడుకొని నిద్ర రాకపోతే ఆఫీస్ కాగితాలు కాస్త చూద్దామని లేచాను అన్నాడు నారాయణ. అయితే ఇంత రాత్రివేళ అంది ఆశ్చర్యంగా. నారాయణ విచారంగా నవ్వి, పర్వాలేదులే రాధా, నాకు కష్టపడటం అంటే సరదా అన్నాడు. అందుకే నిన్నందరూ అట్లా బాధ పెడుతున్నారు. కానీ నాకేం ఇది బాధ అనిపించడం లేదు. నీ మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయన్నాయి. నేను రోజు చూడటంలా ఎటొచ్చి ఈ ఇంట్లో కష్టపడేది నువ్వొక్కడివి కనిపిస్తున్నావు. అన్నగారు నవ్వి ఊరుకున్నాడు. పోనీ నేనేమైనా సాయం చేద్దామా అంటే నాకు చదువు సంధ్య పెద్దగా ఏమీ చదివించలేదాయే అంది రాధ విషాదంగా. ఆడవాళ్లకు చదువు నువ్వు అనుకున్నంత అవసరం లేదు రాధా. తన విశాల నేత్రాలను ఎత్తి అతని వంక చూస్తున్నానుగా, నువ్వెప్పుడు ఇలాగే అంటావున్నాయి. ఆడవాళ్ళకి చదువు ఎందుకు అవసరం లేదు? వాళ్ళు మటుకు ఉద్యోగాలు చేయకూడదా అంది. అతను కొంచెంగా నవ్వి, ఇది చాలా వెర్రి అభిప్రాయం అమ్మాయి. ఈ విషయంలో నేను నీతో ఏకీభవించను. మగవాళ్ళంతా కష్టపడి పనిచేస్తే వాళ్లకు పనులు చేయాల్సిన అవసరం ఏమిటి? మరి మీ మగవాళ్ళంతా కష్టపడి పని చేయకపోతేనో? నువ్వు ఈ ప్రశ్న కేవలం కొందరినే దృష్టిలో ఉంచుకొని అడుగుతున్నావు. ఒకడెందుకు పని చేయడు? అవసరమని తోస్తే శుభ్రంగా చేస్తాడు. అది కాక ఆడది ఉద్యోగంలోకి పోవాల్సి వచ్చినా చూస్తూ ఊరుకునేవాడి విషయం అంటావా? అటువంటి వాడిని మానవుడి క్రింద జమ చేయను నేను. రాధ ఏమీ అనలేక, నీ సిద్ధాంతంలో నీకు చాలా నమ్మకం ఉందన్నాయి అని అంది. కొంచెంసేపు గడిచాక ఆమె, నేను విషయం అడగనా అన్నాయి అంది. అడుగు. ప్రకాశానికి డబ్బు చాలా అవసరంగా ఉందని ఇవాళ ఉత్తరం వచ్చింది. వాడు ఎంతో అవసరం ఉంటే గానీ అలా రాయడు. నాకెవరూ ఈ విషయం చెప్పలేదే అన్నాడు నారాయణ తెల్లబోతూ. నాన్న విషయం నీకు తెలుసుగా, అమ్మ నీకు చెప్పాలి. ఆయన గారు ఈ విషయాన్ని అమ్మకు కూడా ఇప్పుడే తెలియజేశారు అంది రాధ. ఎంత పంపమన్నాడు? 70 రూపాయలు. నారాయణ కొంచెంసేపు ఆలోచించి, ఈసారి డబ్బు పంపటం నాకు చాలా కష్టం అవుతుందనుకుంటాను రాధా అన్నాడు. ఎంచేత? రేపు జీతం వస్తుందనుకో, కానీ వచ్చింది వచ్చినట్లే అయిపోతుంది. ఆఫీస్లో ఇంటి ఖర్చుల కోసం కొందరి దగ్గర అప్పు చేశాను. జీతం రాగానే వాళ్ళకి ఇవ్వకపోతే ఊరుకోరు. వాసుగాడి జీతం రేపు కట్టాలి. ఇంట్లో ఎల్లుండికి వెచ్చాలు ఏమీ లేవని ఇందాక అమ్మ చెప్పింది. ఇవన్నీ పోతే 5-6 రూపాయలు మిగులుతాయి. 70 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ అవసరంగా అన్నాయి. నిజమే, అవసరమైనవన్నీ ఎలా లభిస్తాయి? రాధ కొంచెంసేపు ఊరుకొని, నిన్నో ప్రశ్న అడుగుతాను, మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడిగింది. దీనికి నారాయణ బాధగా, నన్ను అనుమానిస్తావా రాధా అని సమాధానం చెప్పాడు. ఆమె కూడా వ్యధాపూరితంగా, నేను అనుమానించడం లేదన్నాయి, తెలియక అడిగాను. కష్టం కలిగితే క్షమించు అంది. కొంతసేపటికి అతను మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే, ప్రకాశం అన్నయ్య మనం పంపించే కొంచెం డబ్బుతో ఎలా కాలం గడుపుతున్నాడో అర్థం కాదు. మా స్నేహితురాలు ఒక ఆమె అన్నగారిని చూస్తున్నాగా, నెలకు 100 రూపాయలు పంపితే సరిపోలేదని వారానికో ఉత్తరం అంది రాధ. ఆమె మనస్సు చాలా కష్టపడుతోందని గ్రహించి నారాయణ, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు, చాలా రాత్రైంది, పోయి పడుకో అన్నాడు. ఇహ పడుకుంటానన్నాయి, రేపు ఎలాగైనా డబ్బు కోసం ప్రయత్నించు అని రాధ అక్కడి నుంచి కదిలి మెల్లగా వెళ్ళిపోతూ, నువ్వు కూడా నిద్రపో, ఆ పనేదో రేపు చూసుకోవచ్చు అంది. నారాయణకి మనసు చెదిరిపోయింది. ఇప్పుడు ఆ కాగితాలు ముందు వేసుకొని కూర్చునే ఓపిక కూడా లేదు. అతను చెల్లెలు వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చి దీపం ఆర్పేసి తను కూడా పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలు చేశాక ప్రమీల కోసం వెళ్ళింది రాధ. వెళ్ళేసరికి ప్రమీల వీణ వాయించుకుంటూ కూర్చుంది. రాధ కూడా కూర్చుంటూ, నాకు వీణన్నా రాదు అంది. నేర్చుకుంటే ఎందుకు రాదు, నువ్వు నేర్చుకోలేదు అంటూ ప్రమీల ఆ వాయిద్యాన్ని కొంచెం దూరంగా నెట్టింది. నాకు ఒకటి వచ్చు గనక నీలాగా చదువుకున్నానా, నీలాగా పడతానా అంది రాధ. ఎందుకు దెప్పి పొడుస్తావు, వీటన్నింటికీ మించిన అందం సుగుణం ఇవన్నీ ఉన్నాయి, చాలదా అంది ప్రమీల సమాధానంగా. అవి నీకు మాత్రం లేనట్లు. దీనికి ప్రమీల సమాధానం చెప్పే లోపలే సుభద్రమ్మ గారు లోపల నుంచి వస్తూ, ఏమిటమ్మా ఈవేళ విశేషాలు అంది. ఏమున్నాయండి? సుభద్రమ్మ గారు కూడా అక్కడే చాప మీద కూర్చుంది. కొంతసేపు ఆ కబుర్లు అయ్యాక వీణ మీద ఒక పాట పాడితే వింటాను అంది రాధ. ఆయన వస్తారేమో అంది సిగ్గుతో. ఎవరు? నీకు తెలీదా? అతను నిన్న సాయంత్రం వచ్చాడు. అతనమ్మ మా ప్రమీల భర్త అంది సుభద్రమ్మ గారు. రాధ చిరునవ్వుతో, పర్వాలేదులే, వస్తే వింటారు, నీ పాట వినే హక్కు ఆయనకి లేదా ఏం అంది. ప్రమీల మారు మాట్లాడకుండా వీణ అందుకుంది. చాలా కొద్దిసేపట్లో తన మధుర మంజుల గానంతో అక్కడ కూర్చున్న ఇద్దరినీ పరవశుల్ని చేసింది.
కానీ ఎక్కువసేపు గడిచిపోకముందే ఇద్దరే కాక మూడో వ్యక్తి కూడా ఆ గానామృతాన్ని ఆస్వాదించసాగాడు. ఎన్నో నిమిషాలు అలా దొర్లిపోయాక ప్రమీల పాడుతూనే ఎందుకో ముందు గది వైపు చూసి సిగ్గుపడి పాడటం ఆపేసింది. ఆపేసావేం అడిగింది రాధ. ఎందుకే మధ్యలో ఆపేశావు అని అడిగింది సుభద్రమ్మ గారు. ప్రమీల జవాబు చెప్పకుండా ద్వారం వైపు ఊరగా చూసింది. రాధ గ్రహించుకుని తల ఎత్తి చూసేసరికి అక్కడ ప్రమీల భర్త నిలబడి ఉన్నాడు. అతనే ప్రక్కకి తప్పుకున్నాడు. సుభద్రమ్మ గారు తమాషాగా వచ్చిన పరిస్థితినంతా పరికించి అటువైపు వెడుతూ ఎంతసేపు అయింది నాయనా వచ్చి అని అడిగింది. నేను వచ్చి ఎంతసేపు అయితేనేమిటి కానీ నా గురించి పాట ఆపనక్కర్లేదని చెప్పండి అన్నాడతను గది లోపల నుంచే. ఆ జవాబు విని ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ముసిముసిగా. అయితే నే వెడతాను అంది రాధ. కానీ ప్రమీల వారిస్తూ ఎందుకు వెళ్ళిపోవడం అని అడిగింది. ఆ సమయంలో అక్కడ ఉండటం రాధకు చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు అక్కడ లేకుండా ఉంటే ఎంతో బాగుండునని తోచింది. సుభద్రమ్మ గారు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాక ప్రమీల ఉండి ఇప్పుడే వస్తాను అని భర్త గదిలోకి వెళ్ళింది. మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఇలా ప్రవర్తిస్తారన్నమాట అన్నాడు భర్త. దీనికి ఏ భార్య మటుకు సమాధానం చెబుతుంది? అయితే ఇంతసేపటికన్నమాట తీరుబాటైంది అన్నాడు నింద మోపుతూ భర్త. ఆమె సిగ్గుపడి ష్ అరవబోకండి, బయట రాధ ఉంది అంది మెల్లిగా. రాధ ఎవరో అడగవలసిన పని లేదు ప్రమీల భర్తకు. అది వరకు చాలాసార్లు ఆమెను చూసే ఉన్నాడు. ఆమె నీకు మళ్ళీ గడుసు పిల్లలా లేదు, చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మహా నేనే గడుసుదాన్ని. అప్పుడే కోపం వచ్చినట్లుంది అన్నాడతను భార్య మూతి ముడుపును కనిపెట్టి. ఆమె కొంచెం నవ్వుతూ కోపమేం లేదు, నేను రాధతో మాట్లాడాలి, చాలాసేపటి దాకా మీరు ఒంటరిగా కూర్చోవాలి అంటూ అతను బిక్కమొహంతో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేసింది. స్నేహితురాలు ఎంత కులాసాగా మాట్లాడుతున్నా ఆ రోజు రాధ మనస్సు సరిగ్గా లేదు. ఆమె మనస్సంతా ఏవేవో ఆలోచనలతో నిండిపోయింది. అసలు ఇవాళ ఇక్కడికి రావడంలో ఆమె ఉద్దేశం వేరు. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె అడగదలిచింది అడగలేకపోయింది. చాలాసేపు అయ్యాక వెళతాను అంటూ లేచింది. బయటకు వచ్చి పరధ్యానంగా నడవసాగింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ప్రమీల ముందు తను అసలు విషయం వెల్లడి చేయలేక ఎందుకంత సిగ్గుపడింది? తన కోరిక ప్రమీల తీర్చలేదని భయపడిందా? తన ప్రవర్తన తనకే అసహ్యం వేసింది. ప్రకాశం అన్నయ్య ఎంత ఇబ్బందిలో లేకపోతే ఉత్తరం రాస్తాడు? డబ్బు అందక వాడెంత బాధపడుతుంటాడు? వదినా తలెత్తి చూసింది. కృష్ణుడు వాళ్ళ ఇంటి వాకిట్లో నిల్చొని పిలుస్తున్నాడు. ఆగిపోయి ఏమిటి అని అడిగింది. మా ఇంటికి రాకూడదు? ఎందుకు? కుతూహలంగా ప్రశ్నించింది. మా అమ్మతో కాసేపు మాట్లాడిపోదువు గాని. సరే పదా అని 2 అడుగులు ముందుకు వేసి మీ అమ్మగారేం చేస్తున్నారు అని అడిగింది. లోపల ఏదో పని చేస్తోంది అని లోపలికి పరిగెత్తుకుపోయి తల్లితో రాధ వచ్చిన విషయాన్ని చెప్పాడు. వస్తున్నా, కూర్చోమ్మా అని లోపల నుంచి ఆవిడ అరిచింది. రాధ అక్కడున్న ఓ చాప మీద కూర్చుంది. కృష్ణుడు మళ్ళీ ఆమె దగ్గరికే వచ్చి కూర్చుని నిధి అంటే ఏమిటి వదినా అని అడిగాడు. నిధి అంటే ఏమిటో తెలియకుండానే దానికోసం నువ్వు తాపత్రయపడుతున్నావా? అయినా అప్పుడు తెలిసినట్లు తల ఊపావుగా అంది రాధ. కృష్ణుడు వాదిస్తూనే పో చెప్పు అన్నాడు. ఏమిటి చెప్పేది? అసలు అంత రాత్రి వేళ డబ్బు కోసం ఎందుకు ఆరాటపడాల్సి వచ్చిందో కాస్త చెప్పు. వాడు క్షణం ఊరుకొని నా కోసం ఏమిటమ్మా, నీకోసం. నీకు బోలెడంత డబ్బు ఉంటే నాకు ఎంతో బాగుంటుంది అన్నాడు. నాకు డబ్బు ఉంటే నీకు బాగుండటం ఏమిట్రా అని అడిగింది రాధ ఆశ్చర్యంగా. కృష్ణుడు 2 నిమిషాలు తడపటాయించి చెప్పనా? మరి ఎవరికి చెప్పవు కదా అన్నాడు. వాడు ఏదో మామూలుగా అని ఉంటాడని రాధ మొదట అనుకుంది. కానీ ఇలా తటపటాయించేసరికి నిజంగానే ఇందులో ఏదో రహస్యం ఉన్నదని భావించి చెప్పు, ఎవరికి చెప్పను అంది. నీకు కూడా డబ్బు ఉంటే మా అన్నయ్యకి ఇష్టం. ఎందుకని ఇష్టమో నాకు కూడా తెలియదమ్మాయి, నాకంతవరకే చెప్పాడు అని ఇహ అక్కడ ఉండకుండా లోపలికి పారిపోయాడు. రాధ నిశ్చేష్టురాలే కూర్చుండిపోయింది. ఈ వెర్రి కుర్రాడి మాటలు ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇలా వాడు అంతకుముందు ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. వీడికి ఉన్న వెర్రి ఒకవేళ ఏమైనా ఎక్కువైందేమోనని తలపోసింది. వాడిని పిలిచి ఇంకా అడుగుదామనుకుంది. కానీ కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఇంతలో లోపల నుంచి కృష్ణుని తల్లి వస్తూ ఏమిటమ్మా ఈ మధ్య కనబడటం మానేశావు అంది. అంతా కులాసాగా ఉన్నారా? ఇటువంటి ప్రశ్నలు జవాబులు రాధకు విసుగు కలిగిస్తాయి. అందులోనూ ఈవిడ సంభాషణ లాంఛనప్రాయంగా ఉంటుందని రాధ దృఢ నమ్మకం. ఆవిడ చాలాసేపు రాధని కదలనీయలేదు. అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ చెబుతూ కూర్చుంది. ఇవాళ రాధ కనిపించింది. రాధతో కాకపోయినా సరే ఎవరితోనైనా సరే రోజు అలా మాట్లాడుతూ కూర్చోవాల్సిందే. ఎంతసేపటికో రాధ బలవంతంగా లేచి నిలబడి పెడతానండి అంది. సరే నీ ఇష్టం. ఒరే కృష్ణ, ఆ బుట్టలోని పళ్ళు తెచ్చి 2 వదినకియ్యరా అంది ఆవిడ.
కొన్ని క్షణాలు గడిచాక కృష్ణుడు 2 బత్తాయి పళ్ళు తెచ్చి రాధ చేతిలో ఉంచి పెద్దలా నిలబడ్డాడు. వస్తానని చెప్పి బయలుదేరింది. ఇవాళ జరిగిన ప్రతి విషయము ఆమెను చికాకు పరుస్తోంది. కృష్ణుడు అలా ఎందుకు మాట్లాడాడు? అందులో అర్థమేమిటి? అసలు తనని వాడు వదినా అని ఎందుకు పిలుస్తున్నాడో చాలా రోజుల నుంచి అడగాలని అనుకుంటుంది. కానీ మళ్ళీ నిగ్రహించుకొని ఒక్కొక్కరి అలవాటుని బట్టి ఉంటుంది అని భావించుకుంటూ ఊరుకుంది. ఇవాళ ఈ ప్రశ్న వచ్చింది. తనని వదినా అని ఎందుకు పిలుస్తున్నాడు? ఆమె ఇలా ఆలోచించుకుంటూ నడుస్తుండగానే ఇల్లు వచ్చేసింది. ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో వాసు 2-3 స్నేహితులతో కలిసి ఏదో హడావిడి చేస్తున్నాడు. రాధను చూసి, అక్కయ్యోయ్, ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు పెడుతున్నా, రేపటి నుంచి ఎలా ఉంటుందో చూసుకోమరి అన్నాడు. రాధ వాడి మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఛాయ ఎదురుగా వచ్చేసరికి తన చేతిలో ఉన్న 2 పళ్ళు ఇచ్చేసి తల్లి దగ్గరకు వెళ్ళింది. ఎక్కడికి పోయావమ్మా అని ప్రశ్నించింది. వంటింటి గుమ్మం దగ్గర చాప వేసుకుని పడుకున్న తల్లి. రాధ జవాబు చెప్పేలోపు లోపల నుంచి ముసలావిడ వస్తూ, ఎక్కడికే వెళ్ళాపాలా లేకుండా ఈ పెత్తనాలు, ఒక అడగటము పెట్టటము ఏమైనా ఉందా అంది కోపంగా. అటువంటి మాటలు పడటం రాధకు చేత కాదు. వెంటనే అందుకొని, ఏమంత కాని పని చేశాను, ఎందుకలా విరుచుకుపడతావు అంది సూటిగా. ముసలామె ఇంకా రెచ్చిపోతూ, మాటకు మాట సమాధానం చెప్పడం మాత్రం చాతనవునే గడుగ్గాయిదానా, నువ్వెలా బాగుపడతావో నే చూస్తాగా అంది. నా బాగోగుల విషయం నీకెందుకులే తల్లి, అవసరమైన వాళ్ళు పట్టించుకుంటారు. ముసలామె నోరు నొక్కుని విడ్డూరంగా, ఏమిటి నేను పరాయిదాన్ని అయిపోయానా అంది. రాధ ఈసారి కోపంగా, ఎందుకలా ప్రతిదానికి పెడార్థం తీస్తావు, అసలు నిన్నెవరు జోక్యం కలుగు చేసుకోమన్నారు అని మాటకు మాట అంటించింది. ఆవిడ మరీ కోపంగా, అదుపాజ్ఞలో పెట్టేవాళ్ళు లేకపోతే వయసు వచ్చిన ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఇంతకీ అజలు పజలు తల్లి కనుక్కోవద్దా అనేసింది విసురుగా. తన తల్లిని ఇంత మాట అనేసరికి రాధకు కోపం వచ్చి, ఎవరి సంతానాన్ని వాళ్ళు అదుపాజ్ఞలో పెట్టుకోవటం అంత సులభమైన విషయం కాదు నాయనమ్మా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకే తెలుస్తుంది అంది ముందు వెనక ఆలోచించకుండా. దీనికి ముసలావిడ ఏమని సమాధానం చెప్పేదో గాని ఇంతలోనే శారదాంబ అందుకుని, నోర్మయ్ అని అరిచింది అంతులేని కోపంతో. అప్రయత్నంగా రాధ నోరు మూతపడింది. చూస్తూ ఉండగానే ఆమె నేత్రాలు అశ్రుపూర్తాలవగా తల వంచుకుంది. ముసలామె కసి తీరినట్లుగా మిగిలిన 4-5 పళ్ళు పటపటలాడించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు గడిచాక, పిచ్చి తల్లి అంటూ శారదాంబ కూతుర్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది. ఉదయం 10 అయింది. ఆకాశమంతా మేఘావృతమై ముసురుగా ఉంది. మద్రాసులో ఒక వీధిలో ఒక పెద్ద డాబా ముందు బయట మెట్ల మీద నిల్చొని ప్రకాశ్రావు ఈ పూట కాలేజీకి ఎలా వెళ్ళటమా అని ఆలోచించసాగాడు. వారం రోజుల నుంచి అతనికి మరీ ఇబ్బందిగా ఉంది. చేతిలో చిల్లి కానీ ఆడటం లేదు. షాపుకు వెళ్ళి బట్టలు తెచ్చుకునేందుకు వీల్లేదు. వేసుకున్న బట్టలు మాసిపోయి తనకి అసహ్యాన్ని కలగజేస్తున్నాయి. అతని మనసు ఇప్పుడు అన్ని విషయాల మీద లగ్నమైంది. ఉంటున్న గదికి 2 నెలల అద్దె బకాయి పడ్డాడు. బజార్లో అక్కడక్కడ చేసిన అప్పుల్లాంటివే 5-6 ఉన్నాయి. వీటన్నింటినీ ఎలా తీర్చగలుగుతాడో తనకే అర్థం కావటం లేదు. ఇవాళ భోజనం కూడా చేయలేదు. మిగతా విషయాలు ఎలా ఉన్నా తనకి భోజనం చేయకుండా ఉండటం అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి 3 పూట్లా తినటం తల్లి తనకు అలవాటు చేసింది. అది ఇప్పుడు పట్టణంలో 2 సార్లుగా మార్చుకునేసరికి నానా యాతన పడ్డాడు. ఇవాళ 1 గంట అయ్యేసరికి కళ్ళు తిరిగే పరిస్థితి రావచ్చు. ఎంతో చిన్న సమస్యలే అతనికి బ్రహ్మాండమైన సమస్యల్లా కనిపించసాగినాయి. లోపలికి వంగి అక్కడ హాల్లో గోడ ఉన్న గడియారం వంక చూశాడు. ఇంచుమించు టైం అయిపోయింది. కాలేజీ ఈ ప్రదేశానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. ఈ స్థితిలో నడిచి వెళ్ళడము అసంభవమే. డబ్బు పంపమని ఇంటికి రాసి 5 రోజులైంది. వాళ్లకు పంపటం కష్టమని తెలిసే విధిలేక రాశాడు. ఎలా పంపుతారు, ఎలా వస్తుంది? ఇవన్నీ కలలో జరిగే సంగతుల్లా గోచరించాయి అతనికి. అక్కడ నిలబడి ఏమి చేయటానికి తోచక మళ్ళీ లోపలికి వెళ్ళి గది తలుపులు తీసి కుర్చీలో కూర్చున్నాడు. తెల్లగా ఉన్న గోడవైపు ఏదో ఆలోచించుకుంటూ చూడసాగాడు. 10-15 నిమిషాలు గడిచాక, మీరింకా కాలేజీకి వెళ్ళలేదా అన్న ప్రశ్న వెనక నుంచి మెల్లగా వినవచ్చింది. ఉలిక్కిపడి తల త్రిప్పి చూసి, రండి అన్నాడు. ఆమె కోసం కుర్చీలోంచి లేవబోతుంటే చిరునవ్వుతో, పర్వాలేదు, ఇది చాలు నాకు అని క్రింద ధూళి దుమ్ములో పరిచి ఉన్న చాప మీద కూర్చుంది. మీరు నాకు చాలా కష్టం కలిగిస్తున్నారు. ఏం అని క్రింద కూర్చున్న శకుంతల నవ్వుతూ అడిగింది. ఈ ఇంటి యజమానులు మీరు. నేనేదో చదువుకునే బీదవాణ్ణి. మీరు నాకన్నా క్రింద. ఇహ ఆపండి అని ఆమె పక్కపక్క నవ్వసాగింది. ఈ గొప్ప బీద తారతమ్యాలు లేకుండా మీరు మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు అంది నవ్వు నాపుకుంటూ. ఆమెకు అంతగా పకపకమని ఎందుకు నవ్వు వచ్చిందో ప్రకాశానికి అర్థం కాలేదు. మనసులోనిదే బయటకన్నాడు. మీరు ఎందుకు నవ్వుతారో అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా వచ్చింది. నేనెందుకు నవ్వుతానో నాకే అర్థం కాదు.
ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని విని దాని గురించి ఆలోచిస్తుండగా, మీరింతకీ అసలు విషయం చెప్పనేలేదు, తమరు కాలేజీ ఎందుకని ఎగ్గొట్టారు అని శకుంతల ప్రశ్నించింది. ఒంట్లో బాగుండలేదు. మీరీ పూట హోటల్కి కూడా పోయినట్లు లేదు. ఆకలిగా లేదు. కొంటెగా నవ్వుతున్న ఆమె వంక చూస్తూ ప్రకాష్ రావు బదులు చెప్పడానికి ఇష్టపడకపోయినా తన ఓటమిని అంగీకరించలేక, ఆకలికి బదులు నా మనసు నిండా ఇంకొకటి ఆక్రమించింది అన్నాడు. మనసు నిండానా, కడుపు నిండానా అని శకుంతల విరగబడి నవ్వింది. ఈసారి ప్రకాష్ రావు ఒప్పుకుంటూ, మీరు ఎప్పుడూ ఇటువంటి ప్రశ్నలే వేస్తుంటారాయే, ఎలా సమాధానం చెప్పడం అన్నాడు. ఎక్కువ తక్కువలకు మధ్యమంగా పరిచయం ఉన్న ఇద్దరు స్త్రీ పురుషులు ఇటువంటి సమయాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే మాటలు దొరకటం చాలా కష్టం. అందులో అక్కడ ఉన్నది ప్రకాష్ రావు లాంటి యువకులే అయితే మరీ కష్టం. కొంచెంసేపు గడిచాక శకుంతల, సరే మీరు భోజనం చేయలేదు, పలహారమైనా చేయకూడదా అంది. నాకేమీ వద్దు అన్నాడు ప్రకాష్ రావు బాధగా. కాదు, మీకు కావాలి అంది శకుంతల మొండిగా. తన రహస్యం బయటపడిపోతుందేమోనని విచారంగా, ఆతృతగా ఆమె వైపు చూశాడతను. మీరు ఎంత వద్దన్నా నీరసంగా ఉన్నారని మీ ముఖమే చెప్తోంది. పళ్ళు తీసుకోవచ్చు, తెస్తానుండండి అంటూ ఆమె లేచి గుమ్మం దాటి వెళ్ళబోయింది. వద్దు శకుంతల, హీనంగా అన్నాడతను. ఆ సంబోధన, ఆ మాటల్లో ధ్వనించిన అదోరకం భావన విని ఎక్కడ నిల్చుందో అక్కడే నిశ్చేష్టురాలై ఉండిపోయింది. ప్రకాశం వెంటనే తన తప్పును తెలుసుకొని మితిలేని ఖేదంతో, నేను ఒట్టి దౌర్భాగ్యుణ్ణి, నా మీద ఆదరణ చూపించే వాళ్ళతో కూడా ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలీదు అన్నాడు గాద్గదికంగా. శకుంతల ఇంకా తెల్లబోయి అలాగే చూస్తూ నిలబడింది. మీ కోపం ఇంకా పోలేదా? ప్రకాశం ఆమెను సమీపిస్తూ జాలిగా అడిగాడు. శకుంతల జవాబు చెప్పలేదు. ఒక నిమిషం అతని వంక భావశూన్యంగా చూసి గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాష్ రావు మ్లాన వదనంతో కుర్చీలో కూలబడి ఆలోచించసాగాడు. శకుంతల ప్రవర్తనలోని అర్థమేమిటి? తనతో మాట్లాడడానికి కూడా ఆమె ఇష్టపడలేదా? ఒక్క మాటతో ఆమె సున్నిత హృదయానికి గాయం కలుగచేశాడని అతనికి తన ప్రయోజకత్వం మీద తనకే ఏవగింపు కలిగింది. తనకు ఏమీ చేత కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ప్రపంచంలో ఎటువంటి పరాభవాలైతే ఎదుర్కోకూడదని ప్రజలు అనుకుంటూ ఉంటారో అవి తనకే ఎదురవుతుంటాయి. ఈ ఒక్క మాట వల్లనే శకుంతల ఆగ్రహించుకుందన్న విషయం కూడా అతనికి వెంటనే నమ్మశక్యం కాలేదు. అంతకంటే చురకపెట్టే ప్రభావం గల భావం తన మాటల్లో ఉండి ఉండాలని అతను అనుకున్నాడు. ఒకవైపు ఆకలి బాధ, మరోవైపు ఆలోచనల బాధ. ఈ రెండూ కలిసి అతన్ని కృంగదీస్తుంటే శిలా విగ్రహంలాగా అలా ఎంతసేపో అతను కూర్చున్నాడు. బయట నుంచి పోస్ట్ మ్యాన్ కేక వేసే వరకు అతను అలానే ఉన్నాడు. తర్వాత లేచి పోస్ట్ మ్యాన్ అందించిన ఒక కవర్ తీసుకొని లోపలికి వచ్చాడు. ఉత్తరం అంతా చదివాక అతని మనస్సు మరింత చికాకుగా అయిపోయింది. ఇహ అలా కూర్చుని ఉండటం కూడా అసంభవం కాగా అమాంతంగా పోయి విసురుగా చాప మీద పడి కళ్ళు మూసుకున్నాడు. అతని ఒళ్ళంతా ఏవో తేళ్లు జర్రులు పాకినట్లయింది. హృదయాంతరాళం నుంచి ఏవో బాధలు ఉబుచుకొని వస్తున్నట్లుగా అనుభూతి పొందాడు. ఎంతో ప్రయత్నం మీద చాలాసేపటికి మగత నిద్రలో పడిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.